అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఆ, ఈ సినిమా సక్సెస్ మీట్కి వచ్చిన అందరికీ కూడా ముందుగా ఈ సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు మన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలండి. ఆ, ఈ సినిమాని ఇంత బాగా జనాల్లోకి తీసుకెళ్ళిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలండి. ఆ, అందరూ మాట్లాడేశారు. ఆ, చాలాసేపటి నుంచి మా వేణు గారు అది లేట్ అవుతుందా అని చాలామంది మన అఖిల్ వీళ్ళందరూ లేట్ అవుతుందా అంటున్నారు. లేట్ అయింది అయినా పర్లేదు, ఎందుకంటే మీకు ఇది లైఫ్లో ఈ కొత్త టీం అందరూ ఎప్పటికీ మర్చిపోలేని వీడియో ఇది. మీ వీడియోలో నేను కూడా లైఫ్ లాంగ్ ఉంటాను కాబట్టి ఇది కూడా నాకు ఒక మంచి మూమెంట్, నాకు ఒక మంచి మెమరీ. సినిమా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు అందరూ చెప్పినట్టే. యాక్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ, తర్వాత అనిత మ్యామ్ గురించి, శివాజీరాజు గురించి చెప్పక్కర్లేదు, సీనియర్స్. ఫ్రెష్ ఇప్పుడు మొత్తం అటెన్షన్ అంతా ఈయన మీద ఉంది. ఈయన చూస్తుంటేనే ఈయనతో యాక్ట్ చేయాలనిపించేస్తుంది. అంటే మరి అది తప్పకుండా మనం చేయాలి కలిసి, హానెస్ట్గా చెప్తున్నా. అప్పుడు చేసి మీ లైనప్లో ఉన్న సినిమాలు అన్నీ కూడా చాలా చాలా మంచి మంచి సినిమాలు. ఖచ్చితంగా ఇలాగే మంచి చూస్ చేసుకుని ఒకరోజు మాకు కూడా దొరకకుండా అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హీరోయిన్లు ఇద్దరు చాలా చక్కగా ఉన్నారు, చాలా చాలా బాగా చేశారు. డెఫినెట్గా మీకంటూ ఒక గుర్తింపు ఈ సినిమాతోనే వచ్చింది. దీన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ సినిమాకి వర్క్ చేసిన లిరిసిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ అందరికీ కూడా పేరు పేరున కంగ్రాచులేషన్స్. అందరూ కూడా చాలా హానెస్ట్గా, సిన్సియర్గా వర్క్ చేసినప్పుడు మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఆ యూనివర్స్ ఇచ్చేస్తుంది, అంటే దేవుడు ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన బేసిక్గా దేవుడు కాబట్టి. దేవుడు ఇవ్వడం అంటే డైరెక్ట్గా దేవుడు వచ్చి ఇలా కనిపించేసి ఇవ్వడు. దేవుడు ఒక మనిషి రూపంలో, ఇప్పుడు మన బోస్కి వేణు ఉడుగుల రూపంలో వచ్చి ఒక గ్రేట్ అవకాశాన్ని ఇచ్చాడు. వేణు ఉడుగుల గారికి ఈటీవీ విన్తో చేరిన తర్వాత ఇంకొక గ్రేట్ అవకాశం. ఇలా మనం సిన్సియర్గా, హానెస్ట్గా ఏ పని అయితే చేస్తున్నామో, మన పనే దైవం అనుకుని పని చేస్తామో, అప్పుడు అక్కడి నుంచి ఇలాంటి రిజల్ట్సే వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సినిమా అంతా అయిపోయింది. ఈ మధ్య ఈ సినిమాయే కాదు, మన రాజు వెడ్స్ రాంబయ్యే కాదు, ఏ మంచి సినిమా ఉన్నా తెలుగులో నెలకొకటి మన వంశీ నందిపాటి గారు, బన్నీవాస్ గారు, ఇలా కష్టపడే వాళ్ళందరూ నిజంగా మేము వర్క్ చేసే టైంలో మేము స్టార్టింగ్ వచ్చిన కొత్తలో మాకు ఇలా ఎవడు సపోర్ట్ చేసినా ఈడేరా దేవుడు అనుకునేవాళ్ళం మేము. అలా మీరు చాలా చేస్తున్నారు తెలియకుండా. ఇదంతా ఇప్పుడు కాదు, తప్పకుండా ఈ క్రెడిబిలిటీ అంతా మీకు లైఫ్లో చాలా హెల్ప్ అవుతుందండి. ఇదే స్టేజ్ మీద మరి నెక్స్ట్ సినిమా చేస్తారా, అది కూడా అనౌన్స్ చేసేసండి. నెక్స్ట్ సినిమా కూడా ఈవెంట్కి రమ్మంటారా, లేకపోతే? ఎందుకంటే ఈయన అన్ని సినిమాలు ఈవెంట్లకి నేను వస్తా, ఎందుకంటే ఈయన మా ఫ్యామిలీ కాబట్టి. అండ్ వేణు గారు చాలా 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 హ్యాపీగా ఉంది, మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను వేణు గారు కలిసి నీది నాది ఒకే కథ సినిమా చేసే టైంలో చాలామంది ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళాం, చాలామంది దగ్గరికి. అందరూ అంటే రిజెక్ట్ అయింది కాబట్టి లాస్ట్కి మేము కలిసి చేసుకున్నాం. ఆ కోపం ఉందనుకోండి ఈయనకి, అందుకే ఈరోజు ప్రొడ్యూసర్గా కూడా అయిపోయారు, సక్సెస్ కొట్టేశారు, డైరెక్టర్ అయిపోయారు. ఈయన ఎంచుకునే కథలే కాదు, ఈయనకి నచ్చే కథలు, ఈయన గురించి నాకు బాగా తెలుసు. ఈయన లోపల ఏదైతే ఇందాక నుంచి అందరూ మట్టిలోంచి పుట్టిన కథ అంటున్నారు, అలాంటి కథలు, అద్భుతమైన కథలు ఈయన దగ్గర చాలా 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 ఉన్నాయి. మీరు చేసినా చేయకపోయినా మంచిగా మన బోస్ లాంటి వాళ్ళని వదిలినట్టు కొంతమందిని తయారు చేసి మీరు చేస్తూ ఉండండి. వాళ్ళని కూడా మంచి డైరెక్టర్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కథలన్నీ కూడా ఇప్పుడు తెలుగు సినిమాకి చాలా అవసరం. ఇంకా కంగ్రాచులేషన్స్ అందరికీ. మీ బ్యానర్ డోలాముఖి అనేది ఇంకా గట్టిగా సౌండ్ రావాలని, అలాగే ఈ ఈవెంట్ని వచ్చి అందరికీ కంగ్రాచులేట్ చేయడానికి వచ్చిన మా కోన వెంకట్ గారు, మా బాబీ గారికి, రవి గారు ఎప్పుడు కొన్ని అరుదైన సినిమాలు వస్తాయి, ఇలాగ డిఫరెంట్గా వచ్చి మంచి సక్సెస్లు కొడతాయో అక్కడికి నేను ఎప్పుడు వస్తానో ఎప్పుడు కూడా అక్కడ మీరు ఉంటారండి. అంటే మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేసే ఆ విధానం నాకు చాలా 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 ఇష్టం. నా ఏ సినిమా ఉన్నా ఫస్ట్ నుంచి, సెకండ్ హ్యాండ్ నుంచి, నా ఫస్ట్ షూటే స్టార్ట్ అయింది ఆయన ఇంట్లో. సో నాది ఏ సినిమా వచ్చినా కూడా దాని మీద హానెస్ట్గా నాకు ఎప్పుడు ఫోన్ చేసి చెప్తుంటారు. చాలా 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 థ్యాంక్స్ సార్. అందరూ గురించి చెప్పేసా. సురేష్ బొబ్బిలి
సురేష్ బోబులి నేను ఒక 4 సినిమాలు కలిసి చేసాం. అప్పటికి యూట్యూబ్ అంత గొప్పగా లేదు, అంటే సోషల్ మీడియా కూడా అంత గొప్పగా లేదు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ పాటలన్నీ కూడా సరదాగా చూడండి టైం ఉన్నప్పుడు. అప్పుడే నేను ఎప్పుడు ఎదురు చూసేది, ఇది చాలా చాలా పెద్ద టెక్నీషియన్ అవుతాడు, తెలుగు ఇండస్ట్రీకి చాలా గొప్ప టెక్నీషియన్ అవుతాడని చాలా నమ్మా. బట్ చెప్పాను కదా, టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు ఇది ఇంకా చాలు, ఇంక వెనక తిరిగి చూసుకోకలేదు నువ్వు, ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీం అందరికీ, ధనియలే గారికి, లిరిసిస్టులకి, మన ఈటీవీ విన్ సాయి గారికి, నితిన్ గారికి, మీ అంటే చాలా అద్భుత ఆడియన్స్కి ఏం కావాలో అలాంటి కంటెంట్ని ఎంచుకుంటున్నారండి. అది ఎంచుకున్న నాళ్ళు మీ పేరు అలా వినిపిస్తూనే ఉంటుంది. సో కంగ్రాచులేషన్స్ మీకు కూడా, అందరికీ ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా. మనం లాస్ట్ డే మీకు చాలాసేపటి నుంచి నుంచుని ఉన్నారు, మీరు కూడా చాలా బాగా ఇది చేశారు. టీం అందరికీ థ్యాంక్ యూ. అందరికీ టైం లేట్ అయిపోయింది, భోజనం చేసి వెళ్ళిపోదాం. గైస్, ఐమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. అంటే ఇక్కడ అందరూ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నితిన్ గారి నుంచి స్పీచ్లు డైలాగ్స్ నేర్చుకోవాలి. సో ఇది బట్ యా ఫ్యాంటాస్టిక్. అండ్ వాళ్ళ టేస్ట్, సాయి గారు నితిన్ గారు వాళ్ళ టేస్ట్ సూపర్బ్. వేణు గారు ఫస్ట్ టైం కదా మనం మాట్లాడుకోవటం. వెరీ హ్యాపీ దట్ యు ఆర్ పుష్ ద ప్రాజెక్ట్. నాకు పర్సనల్ కనెక్ట్ కూడా ఉందండి. మా ఫ్యామిలీ, రమ్య అండ్ మై ఫ్యామిలీ, రాహుల్, వాళ్ళు మాన్సూన్ టేల్స్ దే ప్రొడ్యూసర్స్ ఆన్ ద ఫిల్మ్. వంశీ ఈజ్ ఎ డియర్ ఫ్రెండ్ అండ్ ఐఎమ్ జస్ట్ వెరీ హ్యాపీ ఈ సినిమాని నేను సపోర్ట్ చేయగలనని. ఎందుకంటే ఐ రిమెంబర్ నేను స్టార్ట్ అవుతున్నప్పుడు నాకు ఎలాగైతే కొంతమంది హీరోస్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వచ్చి సపోర్ట్ ఇచ్చారో, అది నన్ను ఎలా లేపిందో, నేను కూడా జస్ట్ పెయిడ్ ఫార్వర్డ్ అన్న జోన్లో హెల్ప్ చేయాలన్న తపనలో నేను చేస్తాను. కానీ నాకు ఒక గోల్డెన్ రూల్ ఉంది. ఆ గోల్డెన్ రూల్ ఏంటంటే నా కంటెంట్ నచ్చాలి. నా కంటెంట్ నచ్చకపోతే ఇంట్లో వాళ్ళు అడిగినా, బయట వాళ్ళు అడిగినా, ఏం అడిగినా నేను పట్టించుకోను. సో నాకు ఈ సినిమా కంటెంట్ తెగ నచ్చింది కాబట్టి నాకు జ్వరంగా ఉన్నా, నేను దగ్గుతున్నా, సారీ ఇందాక దగ్గుతూనే ఉన్నా. నేను షూట్ ఫినిష్ చేసుకొని మందులు వేసుకొని ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. బికాజ్ ఐ బిలీవ్ ఇన్ ద కంటెంట్. సినిమా చూడలేదు కానీ 3-4 వేరియేషన్స్ ఆఫ్ ద ట్రైలర్ చూశాను, కొన్ని సీన్స్ చూసా, కథ తెలుసు. అండ్ బ్యూటిఫుల్ జెన్యూన్ ఫిల్మ్. యూనో ఇన్స్టాగ్రామ్ జమానాలో ప్రతిదీ వైరల్ అవ్వాలి, హుక్ స్టెప్ అవ్వాలని ఈ జమానాలో ఒక హార్ట్ ఫెల్ట్ ఫిల్మ్ని, ఒక జెన్యూన్ ఫిల్మ్ని చెప్పడం చాలా కష్టం అనమాట. సో నాకున్న ఫీలింగ్ ఏంటంటే, మొన్న ఫేస్బుక్ ఉంది, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఉంది, రేపు ఇంకోటి వస్తుంది, కానీ లవ్ అనేది ఎప్పటికైనా ఉంటుంది కదా. సో నా రిక్వెస్ట్, అంటే నా జెన్యూన్ ఫీలింగ్ ఏమనుకోవద్దు. డోంట్ వరీ అబౌట్ హుక్ స్టెప్స్, డోంట్ వరీ అబౌట్ యూనో మన రెగ్యులర్గా ప్రమోషన్కి వాడే థింగ్స్ ఉంటాయి కదా, అవి సినిమాకి పక్కన పెట్టేశాను నమ్మకం. ఒక కేర్ ఆఫ్ కంచర్పాలని ఎలా ప్రమోట్ చేశారు అప్పట్లో, సినిమాని సీక్రెట్గా డిఫరెంట్ టౌన్స్లో సినిమా చూపించారు. రాహుల్, ఈటీవీ హెడ్స్ అందరికి కూడా నా రిక్వెస్ట్, 21st ముందే 14th నుంచి 21st దాకా సీక్రెట్గా డిఫరెంట్ తెలుగు సిటీస్లో మీరు సినిమాని చూపించండి. ఆ తర్వాత ఆడియన్స్ మీ అందరి కోసం హుక్ స్టెప్ వేస్తారు. నేను యాక్చువల్గా చాలా సర్ప్రైజ్ అయ్యాను. మన సినిమాలో హీరో అఖిల్ అండ్ హీరోయిన్ తేజస్వి వాళ్ళు నన్ను కలవడానికి వచ్చారు సెట్లో. అఖిల్ అయితే డైరెక్ట్ గూఢచారులా తయారాడు. ఈడేంటారు మనకన్నా బెటర్గా ఉన్నాడు సూట్లో అనుకున్నాను. ఈజ్ అ లవ్లీ యాక్టర్. అండ్ అఖిల్, నా రిక్వెస్ట్ ఏంటంటే, నెక్స్ట్ టైం వెన్ ఐ కమ్ టు యువర్ సక్సెస్ మీట్, నేను నీ కాస్ట్యూమ్ వేసుకొని వస్తాను. తేజస్విలో ఒక తెలుగుతనం కనిపిస్తుంది. అండ్ చాలామందికి తెలియదు ఏంటంటే, నా ఫేవరెట్ పేరు తేజస్వి. నాకు 5 years అప్పుడు చెల్లెలు పుట్టినప్పుడు మా నాన్నగారు ఏం పేరు పెడదామని అన్నప్పుడు తేజస్వి అనే పేరు చెప్పాను అనమాట నేను మా నాన్నకి. సో ఇట్స్ అ రియలీ స్వీట్ నేమ్ అండ్ యూర్ లవ్లీ టాలెంటెడ్ యాక్ట్రెస్. అండ్ దిస్ మ్యాన్ చైతన్య, మై గుడ్నెస్, ఈయన తమ్ముడు నేను చాలా మంచి ఫ్రెండ్స్ అండి. బట్ దిస్ మ్యాన్ కుమ్మేశాడు. సో హోప్ఫుల్లీ మీరు నా సినిమాలో కూడా పనిచేయాలని త్వరలో నేను కోరుకుంటున్నాను. కాల్ వస్తుంది, జెన్యున్గానే ఫోన్ చేస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మొత్తం విజన్ని క్రియేట్ చేసిన సాయి, నేను నీ అంత ఫాస్ట్గా మాట్లాడాను ఏమనుకోవద్దు, నీ అంత షాక్ చేయలేను. బట్ నువ్వు కంటెంట్తో షాక్ చేసావు, స్పీచ్తో కూడా షాక్ చేసావు, చాలా హ్యాపీగా ఉంది. అండ్ సక్సెస్ మీట్ పిలుస్తావు కదా, ఓకే. ఇప్పుడే అడిగేస్తే బెటర్, మనోడు ఫుల్ ఫాస్ట్లో ఉన్నాడు కదా, తర్వాత మర్చిపోతాడేమో డౌట్ వచ్చింది. బట్ 21st November గైస్, ఈ సినిమా
చాలా చాలా బ్యూటిఫుల్గా మీ హార్ట్ని టచ్ చేస్తుందని అనుకుంటున్నాను. ఒక ఆనెస్ట్ ఫిల్మ్, 15 years బ్యాక్ జరిగిన ఒక జెన్యున్ లవ్ స్టోరీ, అండ్ ఆ జెన్యున్ లవ్ స్టోరీని ఆనెస్ట్గా హార్ట్ ఫెల్ట్గా మీ ముందు రాబోతున్నారు. థ్యాంక్ యూ.